ఈటీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో ఆ నటరాజస్వామి దీవెనలు అందుకుని మీ అందరి అభిమానాన్ని పొందిన 4 మంచి నటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కమల్, వర్ష, ప్రియా అండ్ చిన్న. So welcome to శివరాత్రి స్పెషల్ వివల్, వావ్, మంచి ఓకే. ఈరోజు శివరాత్రి, అందరూ జాగారం చేసే రోజు. సో ఈరోజు ముఖ్యంగా మనం అందరం కలిసి ఈటీవీ ప్రేక్షకులకి మనం హ్యాపీ శివరాత్రి చెప్దాం. సో చిన్న, ఫస్ట్ నువ్వు. ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ శివరాత్రి మంచి చేయాలని, ఆ శివుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈటీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివుడు మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, అందరినీ అన్ని వేళలా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి శుభాకాంక్షలు అండి. ప్రతి ఇంట్లో అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో చాలా మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పుడు మీ అందరికీ 5 లక్షలు ఇవ్వడానికి మా రేష్మి రెడీగా ఉంది. సో పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రేష్మి. యాక్చువల్గా జితేందర్ రెడ్డి కదా నీ పేరు? ఈ చిన్న అని ఎందుకు మారింది, ఎలా మారింది, ఎవరు మార్చారు? రామ్ గోపాల్ వర్మ. రామ్, ఓకే. ఇవాళ నా క్యారెక్టర్ పేరు చిన్న. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అది రిలీజ్ అయ్యాక బయట ఎక్కడికి వెళ్ళినా చిన్న అని పిలవడం మొదలుపెట్టారు. నేను చిన్న కాదు జితేంద్ర అని మళ్ళీ వాళ్ళకి చెప్పి నా పేరుని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇవంతా ఎందుకు, ఆ పేరుతోనే ఉండిపోతే బాగుంటుంది. పైగా అప్పుడు చిరంజీవి గారు మంచి ఫామ్లో ఉన్నారు. చీ ఏదన్నా కొంచెం. సరే, ఇక నీ పేరు చిన్న అయితే ఇక్కడ ఒకరికి ముద్దు పేరు చిన్న ఉంది. ఎవరది? ప్రియా. ఎవరు పిలుస్తారు చిన్న అని? మమ్మీ, అక్క వాళ్ళు, డాడీ అందరూ. ఇప్పుడు కాదు, పుట్టినప్పుడు పిలుచుంటారు. ఇప్పుడు కూడా చిన్ననే. చిన్న చోటు. ఓకే. కమల్ పేరు కూడా రెడ్డి, తెలుసా నీకు? తెలీదు. ఏదోసారి రెడ్డి స్టైల్ గా చెప్పి నీ ఫుల్ పేరు. సుదర్శన్ రెడ్డి అని చూసా? జితేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. నేను వర్ష విషయంలో ఒకటి, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండాల్సింది. ఐ డోంట్ నో హౌ యూ మిస్డ్ ఇట్. మీ ప్లానింగ్ కరెక్ట్ గా జరగలేదా లేకపోతే? లేదు సార్, నాకు రోల్ రాలేదు, అలాంటి రోల్స్ రాలేదు. సో సిస్టర్ గానే కంటిన్యూ అయ్యాను. బిగినింగ్ నుంచి మీ సినిమాలు చూడడం, ఇంకా అమ్మాయి కోసంలో కూడా చేస్తాను. బట్ కరెక్ట్ గా అదేంటో మరి ఫోకస్ కాలే. బట్ ఆర్ యూ హ్యాపీ? యా, ఆఫ్ కోర్స్, చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. ఇప్పుడు మీరు సినిమాలు ఏమైనా చేస్తున్నారు రైట్ నో? లేదు, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years క్రితం నేను కమల్ కలిసి ఒక సీరియల్ చేసాము ఈటీవీకి, పెళ్లి చేసుకుందామని. దట్ వాజ్ ద లాస్ట్. అండ్ రీసెంట్లీ ఒక గేమ్ షోతో ఇద్దరం కలిసి వచ్చామన్నమాట. మళ్ళీ ఐ మీన్ కమల్ ఈజ్ ఇన్ టు దిస్ థింగ్, బట్ నేను ఆ షో తోటి మళ్ళీ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. ఆ విషయంలో నాకు చిన్న ఇది ఉంది యాక్చువల్లీ. ఐ వాంట్ టెల్ యూ, ఆ గేమ్ షోనే అది ఇట్స్ ఏ కపుల్, రియల్ కపుల్ కానీ లేకపోతే రియల్ లైఫ్ కపుల్ కానీ అలా యాక్ట్ చేయాలన్నమాట. సో కమల్ అండ్ వీ వెంట్ హ్యాస్ అ రియల్ కపుల్.
సో ఎవ్రీబడి థాట్ దట్ మేము రియల్ కపుల్ ఏమో అని అందరూ రిలేటివ్స్ లో మా హస్బెండ్ ని చూడని వాళ్ళందరూ తర్వాత ఊర్లలో ఆల్రెడీ సో మ్యారేజ్ అయిపోయింది. యా మ్యారీడ్, ఐ హావ్ ఎ సన్. ఓ యాక్చువల్ గా మా సన్ కి ఐ వాజ్ నాట్ ఇన్ టౌన్ అనమాట, అది టెలికాస్ట్ అయ్యేటప్పుడు. నేను మా సన్ కి చెప్పాను, చూడు నాన్న షో చూడు అని చెప్పాను. చూసాక షో అయిపోయాక నేను కాల్ చేశాను అనమాట, ఎలా ఉంది నాన్న షో అంటే, కొంచెం బాగుంది మమ్మీ అన్నాడు. ఏ నాన్న అంటే, నువ్వు డాడీతో వెళ్ళు అన్నాడు. ఇట్ వాజ్ అంటే చిన్న ఎంబరాసింగ్ మూమెంట్ అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ దిస్. ఓకే ఓకే. శ్రీవారి పేరు? మా వారి పేరు కిషోర్. కిషోర్ కిషోర్. Yeah. ఓకే. ఇది నార్మల్ గా ఆర్టిస్టులందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్ గా ఆర్టిస్టులు కూడా చాలా మంది కమల్ కి కూడా కాల్ చేశారంట. 50-60 కాల్స్ వచ్చాయంట. నాకు 15 కాల్స్ వచ్చాయి, మా వారికో 20-30 కాల్స్ వచ్చాయి. అంటే ఇట్ వాస్ ఎవరైతే ప్రోమో మాత్రమే చూస్తున్నారో వాళ్ళు అలా కమల్, మిస్అండర్స్టాండ్ నీకు మ్యారేజ్ అయిందా? అయింది. మీ ఆవిడ పేరు? సంయుక్త. సంయుక్త అండ్ కిషోర్ దేర్. ఓకే. హలో ఫ్రెండ్స్, వాళ్ళు రియల్ కపుల్, రియల్ కపుల్ కాదు. హ్యాపీ. యా యా వెరీ హ్యాపీగా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం అంతా రియల్ హీరోస్ రియల్ గా దేశం కోసం ఆ బార్డర్ లో ఉండే సైనికుడు, పోలీస్ ఆఫీసర్లని ఇలాగని. సో బేసిక్ గా ఏమవుతుందంటే, ఒక్కోసారి కపుల్స్ సినిమా బాడీ కానీ కెమిస్ట్రీ కానీ మనం పాపులర్ అయిన తర్వాత నన్ను People చాలా used మంది మా ఆవిడకి ఇప్పుడు అడుగుతుంటారట, సౌందర్యకి మీ ఆవిడకి ఏదైనా లవ్ ఉందా? అంతఃపురం. Because అంతఃపురం అని కదా, అంతఃపురం లైక్ ఈశ్వరల్లా, అందులో దెర్ ఇస్ వన్ సీన్ వేర్ షీ హ్యాస్ టు గివ్ మీ లైఫ్ అనమాట. సో లిప్ టు లిప్ కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఆ సినిమాలో. సౌందర్య నార్మల్ గా చేయదు ఇలాంటి సీన్స్ అని, బట్ షీఈస్ గ్రేట్ ప్రొఫెషనల్. సో ఆ సీన్ డిమాండెడ్ ఇట్, సో తను చేసింది. సో ఇట్ బికేమ్ సో బిగ్ న్యూస్ అనమాట, సౌందర్య ఎవరితో చేయలేదు, సాయి కుమార్తో చేసిందని. సో ఇట్ వెంట్ టు మై వైఫ్. సో మామూలుగా ఉంటుంది కదా, ఎక్కడో ఎందుకంటే చేసింది, మీతో ఎందుకు చేసింది. సో ఇట్స్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్. బట్ ద రియాలిటీ ఈస్, మన హార్ట్స్కి తెలుసు, వీ నో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. మనం ఆ క్లాప్ చేయగానే వి బికమ్ ద క్యారెక్టర్స్. సో వాట్ ఐ ఫీల్ ఈస్, ఓకే బాబుగా ఏంటంటే చిన్న బాబు కాబట్టి అంత చిన్నవాడు కూడా ఎంబరాసింగ్ గా ఫీల్ అయ్యేటప్పటికి ఐ ఫెల్ట్ అయ్యో అవును, ఐ వాంటెడ్ టు క్లియర్ దిస్ నేను అనుకున్నాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఈ షోలో కూడా కొంచెం మీలాంటి అందమైన వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం గెటింగ్ మోర్ ఎంతు. వింటున్నారా వింటున్నారా? ఈరోజు కూడా క్లాస్ ఉంటుంది సార్. అప్పుడు మాత్రం వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అంత రెచ్చిపోతున్నారు అని వస్తాయన్నమాట. పిల్లలు కూడా అడుగుతున్నారు. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ ది బెస్ట్. సో సంయుక్త గారు అండ్ కిషోర్ గారు, ఐ ఆల్సో విష్ యూ హ్యాపీ శివరాత్రి. సో ది ఫస్ట్ రౌండ్, ఇప్పుడు సినిమా మీద డిస్కషన్, సినిమా అన్నాం కాబట్టి ఈ ఫస్ట్ రౌండ్ పేరు కట్ చేస్తే. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. చిన్న నువ్వు అనాలి. కట్ చేస్తే హీరో ఓ గ్యాంగ్ రౌడీ, నగరంలోనే పేరు మోసిన రౌడీ. ఒకానొకసారి హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ ని కలవడం కోసం నైట్ కాలేజీలో చేరతాడు. ఆమెకు తన రౌడీ అని తెలియకుండా మేనేజ్ చేసి ఆమె ప్రేమ గెలుచుకుంటాడు. కట్ చేస్తే పోలీస్ కమిషనర్ హీరోని విలన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి రౌడీయిజంకి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుందని చెప్తాడు. హీరో మారిపోయి హీరోయిన్తో సెటిల్ అవుదాం అనుకుంటాడు. కానీ ప్రత్యర్థి రౌడీ అయిన విలన్ హీరోపై చేయని నేరాన్ని మోపుతాడు. దాంతో హీరో విలన్ని అంతం చేస్తాడు. అందరు ఎక్స్ప్రెషన్లు మారే, ఇంకా చిన్న సీరియస్ గా ఉన్నాడు. నేను రీసెంట్ గా చూడలే, అందుకనే మెయిన్ మామూలుగా నైట్ కాలేజ్ అనేటప్పటికి తెలిసిపోవాలి మరి నీకు. చిన్న క్లూ అక్కడ ఇచ్చాను, ఎంతైనా నేను ఆన్సర్ చేస్తే తన దగ్గర నుంచి నేను తీసుకొచ్చాను. ఏం లేదు, ఎవరు సో సినిమా పేరు తెలియలే, తెలిసిందా? తెలియదు. అబ్బో, సరే నీకు ఫస్ట్ క్వశ్చన్ క్లూ లాంటిదే, ట్రై చేయి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి తమిళ ఒరిజినల్లో హీరోగా నటించింది ఎవరు? సైలెన్స్ 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 సైలెన్స్.
సో ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి ఇది తమిళ్ రీమేక్ అని. ఎస్, రీసెంట్గా శంభో శంభో వచ్చింది. అండ్ మీరే పోగొట్టుకుంటారు మీ డబ్బులు, నో క్లూస్. ఎందుకంటే క్లూ దొరికితే చెప్పేస్తాడు అన్ని. వాడికి ఎక్కడ ఉంది కానీ బయటికి రావట్లే. వెళ్ళిపోనా నెక్స్ట్ క్వశ్చన్కి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? ఈజీ. చాలా ఈజీ నేనా? ఈజియెస్ట్. అంటే నాకు ఫస్ట్ బేసిక్ గా సినిమా ఏంటనేది అదే అక్కడే మిస్ అయిపోయాడు మరి. మిస్ అయింది కాబట్టి సరే ఇక్కడ ట్రై చేయి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో విలన్ గా నటించిన మలయాళ నటుడు ఎవరు? హీరోయిన్. చిన్న క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇంకా కష్టంలే, ఇంకా స్ట్రక్ అయిపోయింది. జమిని. ఎస్, జెమిని అన్నది రైటే గానీ మరి ఇప్పుడు చాలా 3 క్వశ్చన్లు late వెళ్ళిపోయాయి. అయిపోయింది. సో ఈ రోజే ఈ చెప్పాలి సినిమాకి అది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? జెమిని ఇస్ ద రైట్ ఫిలిం. సో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా కథ ప్రధానంగా ఏ నగరంలో జరుగుతూ ఉంటుంది? హైదరాబాద్. సారీ చిన్న దెబ్బ కొట్టావు. నిజమే. జెమిని. ఓకే, సినిమా తమిళ ఒరిజినల్ హీరో ఇప్పుడు చెప్పొచ్చుగా. విక్రమ్. 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 సినిమాలో హీరోయిన్ నమిత. సినిమాలో హీరోయిన్. విలన్ గా నటించిన మలయాళ నటుడు వాడు చాలా ఓవర్ చేశాడు. ఆ మామూలుగా mimicry చేయడు. కళాభవన్ మణి. కళాభవన్. తమిళ ఆర్టిస్ట్. అన్ని ఏవో జంతువులు గింతువులు. నేను రవి చూసా కళాభవన్ మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. సినిమా కథ ప్రధానంగా ఏ నగరంలో జరుగుతుంది? విజయవాడ. సో రౌడీజం బ్యాక్ డ్రాప్ కాబట్టి ఐ థింక్ దే హావ్ టేకెన్ విజయవాడ. సో 5 మిస్ చేసావేంటి నువ్వు? అంటే నాకు ఇంకొంచెం వెనక సినిమాలు ఉంటే చాలా ఈజీగా చెప్పేసి ఉండేవాడిని. నేను చెప్పాను కదా ముందుగానే. ఓ చిన్న బట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనిపించుకున్నావు, మా ఫ్యామిలీ వాడు అనిపించుకున్నావు. చాలా ప్రేమతో 50,000 మాకు ఇచ్చేస్తున్నావు. సో వచ్చిన 50,000 మాకు ఇచ్చిన తర్వాత ఈరోజు నీ అకౌంట్లో 4,50,000. సో ప్రియా గారు రెడీయా? యా రెడీ. కట్ చేస్తే హీరో మంచి అథ్లెటిక్ బాడీ అండ్ స్పిరిట్ ఉన్న గ్రామీణ యువకుడు. ఎప్పుడు అన్నావదినల చేదరింపులతో బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటాడు. హీరోయిన్ ఓ మార్షల్ ఆర్ట్స్ కోచ్ కూతురు. తండ్రి హార్ట్ సర్జరీ కావలసిన డబ్బుల కోసం గ్రామంలో ఉన్న పొలాన్ని అమ్మడం కోసం వస్తుంది. కట్ చేస్తే హీరో అన్నావదినలు ఇంట్లో నుంచి హీరోని వెళ్ళగొడతారు. దిక్కు తోచని హీరో హైదరాబాద్కు వస్తాడు. హీరోకి 2 మోసగాళ్లు తోడై హీరోని అడ్డు పెట్టుకుని బెదిరింపులు మొదలెడతారు. హీరోకు గూండాలకు జరిగిన ఫైట్లో హీరో చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో చేరతాడు. కట్ చేస్తే హీరోని రక్షిస్తుంది. హీరోయిన్ తండ్రి హీరోకి ట్రైనింగ్ ఇస్తాడు. చివరికి హీరో ప్రపంచ ఛాంపియన్ అవుతాడు. గాట్ ఇట్? యా. ఏంటి సినిమా పేరు? కమల్. భద్రాచలం. రైట్ ఆన్సర్. కానీ అది క్వశ్చన్ కాదు, ఇప్పుడు క్వశ్చన్. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా నటించింది ఎవరు? విజయ్ చందర్ గారు. రైట్ ఆన్సర్. పరశురాం పాత్ర పేరు. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో మహాలక్ష్మిగా నటించింది ఎవరు? హీరోయిన్ సింధు మేనన్. సింధు మేనన్ హీరోయిన్. మహాలక్ష్మి తనే. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? మంచి దర్శకుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఒకటే జననం ఒకటే మరణం మన ద గ్రేట్ సాంగ్. ఆ గీత రచయిత ఎవరు? సుద్దాల అశోక్ తేజ గారు. సుద్దాల అశోక్ తేజ గారు. వావ్, అండ్ రైట్ ఆన్సర్. ఇట్స్ ఎ గ్రేట్ సాంగ్, వెరీ ఇన్స్పిరేషనల్ సాంగ్. గ్రేట్ సాంగ్. లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో హీరోని మోసగించే జంట కమిడియన్స్ ఎవరు? కోట శ్రీనివాసరావు గారు, మల్లికార్జునరావు గారు. రేష్మి, రైట్ ఆన్సర్. రీసెంట్లీ చూసాను నా సినిమా. మరి ఎలాగా యు మిస్ ద డైరెక్టర్? ఎన్ శంకర్ వాజ్ ద డైరెక్టర్.
ఓ చాలా బాగా చేశాడు ఈ సినిమా భద్రాచలం. ఓకే, విజయ్ చంద్ర, సింధు, సుధాల్, అశోక్ తేజ్, కోట, మల్లికార్జున రావు, అచ్చిబాబు, బుచ్చిబాబు ఆ క్యారెక్టర్ పేరు. Yes. ఓకే, సో 40,000 మీ అకౌంట్ లో, కానీ ఏదో కనికరించి 10,000 మాకు ఇస్తున్నారు. 10,000 మా అకౌంట్ లో. థ్యాంక్ యూ శంకర్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సో మీ అకౌంట్ లో మాకు మీరు 10,000 ఇచ్చిన తర్వాత 4,90,000 వర్ష. సార్ ఈజీగా అడగండి సార్. కట్ చేస్తే హీరో టీవీ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇప్పటికే తెలిసిపోయి ఉండాలి, హీరోకి ఒకసారి రాష్ట్ర సీఎం ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వస్తుంది. సీఎం విలన్ అన్నమాట. ఇంటర్వ్యూ మధ్యలో హీరో విలన్ల మధ్య ఓ ఛాలెంజ్ వస్తుంది. ఇంటర్వ్యూల మధ్యలో హీరో విలన్ల మధ్య ఓ ఛాలెంజ్ వస్తుంది. కట్ చేస్తే హీరో ఒక్కరోజుకి సీఎం పదవిని చేపడతాడు. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి బయట పెడతాడు. అక్రమ అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాడు. టీవీ ఛానల్స్, మీడియా హీరో సంస్కరణలను లైవ్ గా టెలికాస్ట్ చేస్తాయి. కట్ చేస్తే విలన్ హీరో అమ్మా నాన్నలను బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయేలా ప్లాన్ చేస్తాడు. చివరికి ప్రభుత్వ అక్రమాలన్నింటికీ విలన్ కారణమని తెలుస్తుంది. మళ్లీ జరిగిన ఎన్నికల్లో హీరో సీఎం అవుతాడు. తెలివిగా విలన్ కథ ముగిస్తాడు. కాదు, ఇప్పుడు అమ్మాయి అడిగిందని ఈజీగా అడిగేశారు. బాబు ఆర్డర్ లో వచ్చి అడుగుతున్నాను. కాదు, క్వశ్చన్స్ అడగకుండానే ఆన్సర్స్ చెప్పేస్తుంది. బట్ లేదు మామూలుగా ఏంటంటే నువ్వు మిస్ అయిపోయావు జెమిని, కానీ జెమిని వచ్చుంటే నువ్వు విక్రమ్ అన్ని చెప్పేసేవాడు. Yes, correct. అవును, ఇప్పుడు ఈజీ. అట్లీస్ట్ 3-4 చెప్పేవాడు. టైటిల్ పుట్టే టు నో ద టైటిల్. యా, ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్. బట్ ద క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో రిపోర్టర్ గా ఏ టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు? సన్ టీవీ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో మనీషా కొయిరాలా పాత్ర పేరేమిటి? చెప్పొచ్చండి, ఫ్రెండ్. చిన్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అన్ని ఈజీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? రఘువరన్ సార్. రఘువరన్ గారు. రైట్ ఆన్సర్. ఈ సినిమాలో షకలక బేబీ సుష్మిత సేన్ పాట పాడింది ఎవరు? యా, అమిషా. నో. 2, 3, 4, 5 సుందరా. సారీ. సినిమాలో హీరో రిపోర్టర్ గా ఏ టీవీ ఛానల్లో? క్యూ టీవీ. టీవీ. సినిమాలో మనీషా కొయిరాలా పాత్ర పేరు? చంద్రముఖి. సినిమాకి దర్శకుడు శంకర్ గారు. యా. సో రఘువరన్. సినిమాలో షకలక బేబీ సుస్మిత, వసుంధర దాస్. రైట్. సో ఒక్క రఘువరన్ కరెక్ట్ గా చెప్పి 10,000 మీ అకౌంట్ లో. క్వైట్ రివర్స్. ఆవిడ 40,000 ఆవిడ అకౌంట్ లో పెట్టి 10,000 మాకు ఇచ్చింది. 10,000 మీ అకౌంట్ లో పెట్టి 40,000 మా అకౌంట్ లో ఇస్తున్నారు. ఓకే రేష్మి, కమాన్. 40,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వర్ష గారు మీ అకౌంట్ లో 4,60,000. కమల్ Yes, sir. రెడీ? Yes, sir. కట్ చేస్తే హీరో ఈజీగా కోటీశ్వరుని కావాలనుకునే బద్ధకస్తుడు. డబ్బు తప్ప మరేది ముఖ్యం కాదనుకునే మనీ మైండెడ్ పర్సన్. వందలాది కోట్లకు అధిపతైన తన మేనమామకు కూతురుందని తెలుసుకుంటాడు. కట్ చేస్తే మేనమామ చాలా కష్టపడి అత్యున్నత స్థానానికి ఎదిగిన మహా వ్యక్తి. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న హీరోయిన్ ఇండియాకి రాగానే తన కంపెనీ బాధ్యతలు అప్పగిద్దామనుకుంటాడు. కానీ హీరోయిన్ వ్యాపారంలో సాధక బాధకాలు తెలుసుకోవడం కోసం అదే కంపెనీలో క్లర్క్ గా చేరుతుంది. డిస్పాచ్ క్లర్క్ గా జాయిన్ అయ్యి హీరోతో హీరోయిన్ ప్రేమలో పడుతుంది. కానీ హీరోయిన్ తండ్రి హీరో ప్రేమించేది డబ్బును, ఆస్తినే, కానీ హీరోయిన్ కాదని చెబుతాడు. చివరికి హీరో తన సొంత తెలివితేటలతో గొప్ప బిజినెస్ మ్యాన్ అయి డబ్బు కన్నా తనకు తన ప్రేయసే ముఖ్యమని నిరూపిస్తాడు. నా ఐడియా వచ్చేసింది. లాస్ట్ మీరు చెప్పిన హింట్ ఐడియా వచ్చింది, కానీ సినిమా పేరు గుర్తు రావట్లేదు. సినిమాలో జేడి చక్రవర్తి, సౌందర్య. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరేమిటి? పాత్ర పేరు చెప్పలేనన్నా, బట్ సౌందర్య ఫాదర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో క్లర్క్ గా హీరోయిన్ పాత్ర పేరేమిటి?
అయ్యో కష్టం. ప్రేమకు Okay. వేల అన్న సినిమా పేరు ప్రేమకు వేలాయరా. ఓకే గుడ్. బట్ హీరోయిన్ పాత్ర పేరు అది క్లర్క్ గా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో మనోహర్ గా నటించింది ఎవరు? జేడి చెక్. జేడి చక్రవర్తి. జేడి చక్రవర్తి. ఆఫ్ కోర్స్ జేడి చెక్. ఆఫ్ కోర్స్ ఇట్స్ రైట్ ఆన్సర్. Yeah. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కమ్ ఆన్. My God. ఓకే టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? రవితేజ. రవితేజ ఇస్ హీరో. హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? నన్ను అప్పట్లో ఆయన ఫ్రెండ్ గా చేశాడు. అప్పట్లో అంటే ఇది రీసెంట్ కదా, ప్రేమకు వేలాయరా. అప్పటికే తను హీరో అయిపోయారు. తను చెప్పని కొంచెం ఎందుకు కన్ఫ్యూజ్ ప్రేమకు వేలాయరా సినిమాలో తనకి clarify రవితేజ. రవితేజ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరు వెంకట నారాయణ. సినిమాలో క్లర్క్ గా హీరోయిన్ పాత్ర పేరు మాలతి. మాధవి మరో పేరు, అదే ఆ రెండు కలిపి సౌందర్య. ఓకే సినిమాలో మనోహర్ గా నటించింది జేడి చక్రవర్తి. సినిమాకి దర్శకుడు ఎస్వి ఎస్వి కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి అని. ఎస్వి కృష్ణారెడ్డి, ఏ గుడ్ ఫ్యామిలీ డైరెక్టర్. Yeah. సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది రవి తేజ. సో 3 మిస్ అయింది కాబట్టి 20,000 మీ అకౌంట్ లో, 30,000 మా అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. కమల్ ఇప్పుడు మాకు 30,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,70,000. ఇంకే Priya టెన్షన్ is leading with 4,90,000. సో నార్మల్ గా మీ నలుగురు శివరాత్రి రోజు ఏం చేస్తారు? నేను Fasting ఉంటారు. నేను చెప్తాను. ఫస్ట్ నేను చెప్తాను, నేను మర్చిపోతాను. లేకపోతే జనరల్ గా అందరు ఒక్క పొద్దు ఉంటారు శివరాత్రి రోజు. నేను 3 పొద్దులే ఉంటాను. అంటే 3 పూటలు తింటది. నాకేమో టెన్షన్ శివరాత్రి ఎప్పుడు వస్తుందా అని. ఆ 1 డే ఫాస్టింగ్ ఉన్నాక సార్, సో ఫుడ్ మామూలు రెగ్యులర్ లైఫ్. జాగారం చేస్తావా? ఓకే సో ఇప్పుడు సెకండ్ రౌండ్. మామూలుగా మీరు అంతా చుడిదార్ గిరిదార్ గాగ్రా అంతా వేసి దుప్పటాలని అందులో అంతా మీరు చుట్టుకోకూడదు, కట్టుకోకూడదు, మీరు జేబులో కుక్కేసుకోకూడదు, అలాంటివి లేవు. చేత్తోనే పట్టుకోవాలి. ఓకే మాకు చేతులు సరిపో బ్యాగ్ తీసుకురా సార్. చిన్న చిన్న మీరేదో మీరు చేతులు. అందరూ బాగా ఆడేటట్టున్నారు, నాకు ఎందుకు అనిపిస్తుంది. ఓకే సో చిన్న నీతోనే స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. చిన్న వచ్చే. సెంచరీ కొట్టేసావు నువ్వు చిన్న. 102 గ్రీన్ థ్యాంక్ యూ. అంటే 10,200, అంటే 100 కదా అది. 10 రెడ్ అంటే 5,000. 19 ఎల్లో అంటే 19,000. టోటల్గా 34,200. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ థింక్ ఇంతవరకు మా వావులో 30,000 ఎవరు అంతే మ్యాక్సిమం పట్టుకున్నది. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాత్రి రోజు 34,200 పట్టుకుని సో యు ఆర్ దీని వరకు చూసుకుంటే ఇంతవరకు ఎపిసోడ్స్ లో యు ఆర్ ద విన్నర్. ఓన్లీ 65,800 ఇస్తున్నాడు. తీసుకో రేష్మి. సో 65,800 మాకు ఇచ్చిన తర్వాత చిన్న నీ అకౌంట్ లో 3,84,200. సో ప్రియా మీరు గేమ్స్ అని ఆడేవారా? ఆడేవారా స్కూల్లో, కాలేజ్? స్కూల్ షటిల్ ఆడేదాన్ని. షటిల్ ప్లేయర్. ఓకే షటిల్ ఇప్పుడు ఆడుతుంటారా? ఇప్పటికే ఆడుతుంటా. ఓకే నేను నా కొడుకు లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, రీచ్. ఓకే అయితే ఎక్కువనే పట్టుకోవాలి మీరు కూడా. నా కొడుకు నేను ఆడుతుంటా. వాడు సోఫాలో నుంచి ఉంటాడు. సోఫాలో కానీ దివాన్ మీద కానీ దూరం నుంచి హాల్లోనే ఆడుకుంటూ ఉంటా.
ఓకే, ఇప్పుడు బాబు పేరు నిశ్చయ్. నిశ్చయ్, గుడ్ నేమ్. సో నిశ్చయ్ ఇప్పుడు ఆడుతున్నారు మీ మమ్మీ, మరి చూడు ఎంత పట్టుకుంటారు. ఓకే ప్లీజ్. ఎనభై 83 గ్రీన్ అంటే 8,300. 6 రెడ్, అక్కడే డిఫరెన్స్ వచ్చింది మీకు చిన్నాకి. 3,000. బట్ ఎల్లో బాగా పట్టుకున్నారు, చిన్న కన్నా 1 తక్కువ, 18 పట్టుకున్నారు. సో 18,000 టోటల్గా 29,300. నాట్ బ్యాడ్. సో 70,700 మాకు ఇచ్చేస్తున్నారు. ఓకే రేష్మి, సో ఇప్పుడు 70,700 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో గుడ్ 4,19,300. వాళ్ళిద్దరిని చూసా పట్టుకోవడం. ఇప్పుడు నా ఛాన్స్. ఓకే, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్. ప్లీజ్. ఆహా, నాకు ఈ శివరాత్రి రోజు చెమటలు పట్టిస్తున్నారు మీరు. అందరూ బాగా పట్టేస్తున్నారు. నువ్వేమో 19 ఎల్లో, ఆవిడేమో 18 ఎల్లో, ఈవిడేమో 15 ఎల్లో. సో అక్కడే 15,000. బట్ రెడ్డే వాళ్ళిద్దరికంటే తక్కువ పట్టుకున్నారు. 4 అంటే 2,000 అండ్ 72 గ్రీన్ అంటే 7,200. సో టోటల్గా 24,200. సో 75,800 మా అకౌంట్లోకి. రష్మి 75,800 మాకు ఇచ్చిన తర్వాత వర్ష మీ అకౌంట్లో 3,84,200. కమల్, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్. బాగానే పట్టుకున్నారు కానీ కంపేర్ టు అదర్ 3 యు ఆర్ ద లీస్ట్. 65 గ్రీన్ అంటే 6,500. 4 రెడ్ 2,000. ఎల్లో 12, తను 19, తను 18, తను 15, మీరు 12. సో 12,000 టోటల్గా 20,500. సో రేష్మి 79,500 తన దగ్గర తీసుకో. ఓకే, 79,500 మాకు ఇచ్చిన తర్వాత కమల్ నీ అకౌంట్లో 3,90,500. ప్రియా ఇస్ లీడింగ్. 4,19,300. సో ఎలా ఫీల్ అయ్యారు టోటల్ గా వర్ష? హౌ వాజ్ ఇట్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. చిన్నప్పుడు నేను క్రిస్టల్ మేజ్ అని చూసేదాన్ని, ఒక గేమ్ షో. సో నేను అనుకునేదాన్ని ఇలా ఇండియాలో కూడా కండక్ట్ చేసి ఎంత బాగుంటుందని. సో ఆ కళ నాకు ఇప్పుడు నెరవేరింది. అన్న యాక్చువల్గా ఈ సెట్ వేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చేయకముందు సెట్కి వచ్చాను. ప్రతి వీక్ ట్రై చేశాను, కొన్ని కారణాలు కుదరలేదు. బట్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ది షో. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. శివరాత్రి రోజు ముఖ్యంగా మనం అంతా కలిసి ఇలాగా. సో వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. గుడ్. సో నెక్స్ట్ రౌండ్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. దీని పేరు లక 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 లక. సో నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఇందాక కొంచెం టైం ఇచ్చాను, ఈసారి టైం ఉండదు. మీరు ఫస్ట్ నీకు 6, తర్వాత 6, తర్వాత 6, తర్వాత 6.
సో దీని వాల్యూ 1,50,000. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 3. లక 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 అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. నాగార్జున సాగర్ ను ఏ నదిపై నిర్మించారు? కృష్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణం ప్రకారం సముద్రంలో లంకకు వారధి నిర్మించడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టింది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలరైజ్ అయిన తొలి తెలుగు సినిమా? తేనె మనసులు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. క్రికెట్ బాల్ ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం ఏది? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. కృష్ణరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా దర్శకుడు ఎవరు? బాపు. రైట్ ఆన్సర్. ఓకే, నాగార్జున సాగర్ ని ఏ నదిపై? కృష్ణా నది. రామాయణం ప్రకారం సముద్రంలో లంకకు వారధి నిర్మించడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టింది? 5 రోజులు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలరైజ్ అయిన తొలి తెలుగు సినిమా? మాయాబజార్. ఓ సారీ, Hey. ఐ కన్ఫ్యూజ్. ఓకే, ఫస్ట్ కలర్ సినిమా అనుకుంటున్నాను. Yes. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 4. క్రికెట్ బాల్ ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది? 155 నుండి 168 గ్రాములు. ప్రపంచంలోకి అతి చిన్న దేశం వాటికన్. 0.44 చదరపు Vatican కిలోమీటర్లు. 4. కృష్ణరాజు నటించిన భక్త కన్నప్ప సినిమా దర్శకుడు బాపు. గ్రేట్ డైరెక్టర్. బాపు గారి డైరెక్షన్ యాక్ట్ చేసావా? లేదు. నేను ఒక అద్భుతం. మీరు చేశారు ఎవరైనా? No, sir. లేదు చేయలేదా? వర్ష నేను వదలకూడదు. ఆయనకి ఇలా ఒక తెలుగుంటి లుక్కుంటే వదలడు ఆయన. బాపు గారు ఆయనకు ఆ కళ్ళు, ముక్కు, గ్రేట్ డైరెక్టర్. నేను స్నేహం అని ఒక అద్భుతమైన సినిమా చేశాను ఆయనతో. యాక్చువల్లీ హిందీ దోస్తి అని రాజశ్రీ ప్రొడక్షన్స్, దాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. సో బాపు గారు డైరెక్టర్. సో నా కళ్ళు పెద్దవిగా ఉన్నాయని చెప్పి గుడ్డివాడి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఓకే, కృష్ణానది అండ్ బాపు 2 కరెక్ట్గా చెప్పావు. 1, 2, 3, 4 మిస్ చేసి ₹1,00,000 మాకిచ్చి 50,000 నీ అకౌంట్లో. రేష్మి ప్లీజ్. నీ అకౌంట్లో 2,84,200. ప్రియాజీ రెడీయా? 1 సెకండ్. ఈశ్వరుని కోసం కాసేపు ధ్యానించుకొని నేను ప్లీజ్ విష్ మీ ఆల్ ద బెస్ట్. ఏమైనా పాడతారా? లేదు లేదు, ఏమైనా శ్లోకం? లేదు లేదు, అలాంటివి ఏం లేవు. ఏం ఓం నమః పాడలేదు. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకే, చెప్పేస్తారు ఓకే. థ్యాంక్ యూ కమల్, నా మీద మాత్రం నమ్మకం ఉన్నందుకు. ఫుల్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్. రెడీ? ఒకసారి అనండి. లక 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 లక. నా టచ్ ఏది ఇచ్చినట్టు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో డబుల్ రోల్ వేశారు? 2. 2. కెన్ యు నేమ్ దెమ్? అదర్స్ ఆంధ్రవాల. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీరాముడు ఏ దేవుని భక్తుడు? శంకరుడు. శంకరుడు భక్తుడు, తర్వాత శ్రీరాముడినే దేవుడిలా పూజిస్తున్నారు జనాలు. శంకరుడు, శివుడు, Yeah, పరమేశ్వరుడు. ఓం నమ శివాయ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. శివ్ నారాయణ్ చంద్రపాల్ ఏ దేశ క్రికెట్ ఆటగాడు? వెస్ట్ ఇండీస్ క్రికెట్. ఆహా, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. శివుడు కాపలాదారుడుగా ఏ రాక్షసుడి వద్ద పనిచేశాడు? శివుడు కాపలాదారుడు. ఏ రాక్షసుడి వద్ద? పాస్. 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 క్వశ్చన్ నెంబర్ 5. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన వెంకటేష్ సినిమా ఏది? ఘర్షణ. ఘర్షణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశం మొత్తం మీద లక్ష్మణుడి కోసం ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? భారతదేశం మొత్తం మీద లక్ష్మణుని కోసం ఉన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? నో అంటే ఏమీ లేవు. ఏవి లేవా? మీకు 25,000 లేదు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రవాల అండ్ అదర్స్. శివుడు, వెస్ట్ ఇండీస్, మంచి ప్లేయర్ శివనారాయణ చంద్రపాల్. బాణాసురుడు, శివుడు కాపలాదారుడిగా ఈ రాక్షసుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించి తన కాపలాదారుడిగా ఉండమన్నాడు. సో బాణాసురుడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన వెంకటేష్ సినిమా గుడ్ మూవీ ఘర్షణ. భారతదేశం మొత్తం మీద లక్ష్మణుని కోసం ఉన్న దేవాలయాలు 2. వన్ ఈస్ ఖజురహో అండ్ వన్ ఈస్ సిర్పూర్, రాయ్పూర్ జిల్లా, ఎంపీలో. ఓకే, సో 1, 2, 3, 4 కరెక్ట్గా చెప్పి ₹1,00,000 మీ అకౌంట్లో, ఓన్లీ 50,000 మా అకౌంట్లో. రేష్మి ప్లీజ్. ఓకే, 50,000 మాకు ఇచ్చిన తర్వాత ప్రియా మీ అకౌంట్లో 3,69,300.
యా అంటే ఎక్కడ పెట్టారు ఇది? మిమ్మల్ని చూడగానే అది గుర్తొచ్చేస్తుంది. ఓకే, రెడీ వర్ష? రెడీ సార్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఖైదీ సినిమాకు ఇన్స్పిరేషన్ అయిన హాలీవుడ్ మూవీ ఏది? పాస్. హిరణ్యాక్షుడనే రాక్షసుని వధించడానికి విష్ణువు ఎత్తిన అవతారం ఏది? అయ్యప్ప. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఒకప్పుడు పల్లోట పేరుతో ఫేమస్ అయిన ఆట ఏది? తల్లోట. పల్లోట. పల్లోట. బేస్బాల్. సారీ బేస్బాల్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. నవబ్రహ్మ ఆలయాలు రాష్ట్రంలో ఎక్కడున్నాయి? తెలుసు సార్. పాస్. 5. శివకేశవుల సంగమంతో జన్మించిన దేవుడు ఎవరు? 5. శివకేశవుల సంగమతో. పాస్. క్వశ్చన్ నెంబర్ 6. విస్తీర్ణంలో మన దేశంలో రెండవ పెద్ద రాష్ట్రం ఏది? విస్తీర్ణంలో మన దేశంలో రెండవ పెద్ద రాష్ట్రం ఏది? టైం అప్. ఆహా, ఏమీ చెప్పలేదా? హ్యాపీగా ఉండాలి కానీ బాధపడుతుంది. ఆ? టఫ్ గా ఇచ్చారు సార్. ఖైదీ సినిమా చెప్పొచ్చు. Yes, first లేదు blood. సార్, ఫస్ట్ చాలా బ్లడ్. టఫ్ గా ఇచ్చారు సార్. అండ్ ఖైదీ సినిమా ఇన్స్పిరేషన్ హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్, సిల్వస్టర్ స్టాలిన్ది. ఓ తమాషా ఏంటంటే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇండియాలో ఉన్న హీరోలందరికీ నేను డబ్బింగ్ చెప్పాను. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాను, మీకు తెలుసు. ఈ సినిమా ఫస్ట్ బ్లడ్ తెలుగులో డబ్ చేస్తే ఈ సిల్వస్టర్ స్టాలిన్ నేనే డబ్బింగ్ చెప్పాను. Wow, ఇది బాగుంది. ఇది నేను చెప్పిన వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ మూవీస్ లో ఇదొకటి. సిల్వస్టర్ స్టాలిన్ తెలుగులో డబ్బింగ్. ఏంటి రక్తం వచ్చేస్తోంది. ఓకే, తనకు కూడా ఇచ్చారు టచ్. తనకు కూడా టచ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఆ అన్నది ఆ బిగినింగ్ మూవీస్ ఆఫ్ రాజశేఖర్. రాజశేఖర్ తలంబ్రాలు, ఆహుతి, అంకుశం. నెగటివ్ షేడ్స్ కనిపించేవి. ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడదే. సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్. అనే ఒక రాజశేఖర్ ఏదో స్టైల్ అలవాటు చేసాం. ఐ హ్యాడ్ ఒక పేర్లొద్దు కానీ ఒక హైదరాబాద్లో ఒక అమ్మాయి, షీ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మీ, మన వాయిస్ ఫ్యాను. యూ డోంట్ బిలీవ్, ఫోన్ చేసి ఈ ఆ ఒకటి, మటాష్ ఒకటి అండ్ ఏ అని ఒకటి అనేవాడు నేను. ఏయ్ అని రాజశేఖర్ ఎక్కువ. ఆ 3 అమ్మాయిని కలవలేదు, అంతలో అమ్మాయిని కలవలేదు. తర్వాత ఐ లాస్ట్ టచ్. నా ఫోన్ నెంబర్లు మారిపోయాయి, ఇవన్నీ సెల్ ఫోన్ రాకముందు. నేను హైదరాబాద్ వస్తే షీ యూస్ టు ఎక్కడో పట్టుకున్నాడు. థియేటర్లో ఉన్న కూడా ఫోన్ చేసి ఒక్కసారి ఏ అనండి, ఒకసారి అనండి, ఒకసారి మటాష్ అనండి అని ఇలా ఉండేది. సో అదొక స్టైల్ అలవాటు చేసావు అప్పుడు. ఆబ్వియస్లీ అందరూ మీ ఫ్యాన్స్ అండి. థ్యాంక్ యూ. హిరణ్యాక్షుడు అనే రాక్షసుని వధించడానికి విష్ణు ఎత్తిన అవతారం వరాహ అవతారం. వరాహ అవతారం. ఒకప్పుడు పల్లోటా పేరుతో ఫేమస్ అయిన ఆట టెన్నిస్. ఇది 15వ శతాబ్దం వరకు అదే పేరట, పల్లోటా. నాకు కూడా ఇట్స్ న్యూస్ ఫర్ మీ. గుడ్. నవబ్రహ్మ ఆలయాలు రాష్ట్రంలో ఎక్కడున్నాయి? ఆలంపూర్. శివకేశవుల సంగమంతో జన్మించిన దేవుడు విష్ణువు మోహిని రూపంలో ఉండగా శివుని సంపర్కంతో జన్మించిన వాడు స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప. సో విస్తీర్ణంలో మన దేశంలో రెండవ పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఫస్ట్ వన్ ఇస్ రాజస్థాన్. రాజస్థాన్. అది 3.42 చదరపు కిలోమీటర్లు. ఇది 3.07 లక్షల చదరపు కిలోమీటర్లు. ఓకే, శివరాత్రి రోజు మొత్తం నన్ను కనిపించట్లేదు. కనిపించట్లేదు. 1,50,000 ఇచ్చారు. ఉపాసం లేవు అందుకు. లేదు, ఉన్నాను. రష్మి ప్లీజ్, 1,50,000. ఓకే, 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో వర్ష 2,34,200. రెడీ కమల్? లక 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 లక. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. పులి టైటిల్ తో వచ్చిన తొలి సినిమాలో హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడని భాగవతం చెప్తోంది? బస్. క్వశ్చన్ నెంబర్ 3. క్రికెట్ లో మొదటి వరల్డ్ కప్ పోటీలు ఏ సంవత్సరంలో జరిగాయి? 7. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. శివుని మొదటి భార్య ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5. జంధ్యాల డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన మొదటి సినిమా? మంగమ్మ గారు. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏది? టైమ్ అప్. ఆహా, పులి టైటిల్ తో వచ్చిన తొలి సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి. రైట్. ఇప్పుడు ఈ పులిలో మీరున్నారా? ఓకే,
శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడని భాగవతం చెప్తోంది. 7 రోజులు. క్రికెట్లో మొదటి వరల్డ్ కప్ పోటీలు 1975. 75 ఇంగ్లాండ్లో జరిగింది. వెస్టిండీస్ వెద విన్నర్స్. క్లైవ్ లాయిడ్ కెప్టెన్ అప్పుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. శివుని మొదటి భార్య సతీదేవి దక్షరాజు కుమార్తె. జంధ్యాల డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా బాబాయ్ అబ్బాయి. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా హైదరాబాద్. ఓకే, 25,000 నీ అకౌంట్లో, 1,25,000 మా అకౌంట్లో. రేష్మి. సో కమల్, అన్నా 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 2,65,500. స్టిల్ ప్రియా ఇస్ లీడింగ్. అబ్బా, యాక్చువల్గా రేష్మి మీకు 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షలకి మనం 5 లక్షల ఆటలు ఆడేసాం. ఇప్పుడు ఈ రౌండ్ బోనస్ రౌండ్. ఇట్స్ అ బజర్ రౌండ్. 1,00,000 రూపాయలు అదనంగా గెలుచుకునే రౌండ్. అండ్ ది ఫైనల్గా ది అల్టిమేట్ విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ని డిసైడ్ చేసే రౌండ్. నలుగురికి ఒకే క్వశ్చన్ పేపర్. ఓ, ఎవరు ఫస్ట్ చెప్తారు? ఎవరికి ఆన్సర్ తెలుస్తుందో, ఎవరు ఎస్ వి నో దిస్ అనుకుంటారో, ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే 20,000 రూపాయలు మీ పక్క వాళ్ళ దగ్గర నుంచి, ముఖ్యంగా ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందో, ద నెక్స్ట్ బిగ్ అమౌంట్. లైక్ ఇప్పుడు చిన్న చెప్పాడు అనుకోండి, ప్రియా దగ్గర హైయెస్ట్ ఉంది 1,69,000. తన దగ్గర నుంచి 20,000 కొట్టేయచ్చు. అట్ ద సేమ్ టైం బజర్ నొక్కి ఆన్సర్ తప్పు చెప్తే 20,000 రేష్మి మీ దగ్గర నుంచి కొట్టేస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. రెడీయా? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. మనిషి రోజుకి దాదాపు ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? ఎవరికి తెలీదా? ఓకే, 23,000 సార్లు. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీశైల పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? వర్ష. కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూల్. ఓం నమ శివాయ. రైట్ ఆన్సర్. గుడ్. సో 20,000 ప్రియా నుంచి కొట్టేస్తున్నాం. సో 20,000 ప్రియా అకౌంట్ లో నుంచి వర్ష అకౌంట్ లోకి వచ్చేసింది. సారీ ప్రియా. వర్ష 54,200 అండ్ ప్రియా 20,000 తగ్గాయి కాబట్టి, బట్ స్టిల్ యూఆర్ లీడింగ్. 1,49,300. క్వశ్చన్ నెంబర్ 3. చిన్న నువ్వు చెప్పేస్తావు అనుకుంటున్నాను. బాలనాగమ్మ పేరుతో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయి? చిన్న నొక్కాడు. 2. చిన్న జస్ట్ మిస్ చేసావు. 3. 1942లో జెమినీ నిర్మాణం, 1942లో శాంతావర్ నిర్మాణం, 1959లో ఎన్టీఆర్ గారు తీశారు. సో నువ్వు నొక్కి ఎస్. మళ్ళీ సాయి, నేను నీ ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి మళ్ళీ ప్రూవ్ చేసావు. 20,000 రష్మి. ఓకే, 20,000 మా అకౌంట్లోకి వచ్చింది. చిన్న ఇప్పుడు నీ అకౌంట్లో 64,200. స్టిల్ ప్రియా ఇస్ లీడింగ్. లాస్ట్ 2 క్వశ్చన్స్. కమాన్. క్వశ్చన్ నెంబర్ 4. కమల్ అండ్ సైలెంట్ ఉన్నాడు. ఫల్గుణ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలల్లో వస్తుంది? ఫల్గుణ మాసం మన తెలుగు మాసాలు, అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలల్లో వస్తుంది? అందరూ ప్లేయింగ్ సేఫ్ గేమ్. ఓకే, ఫిబ్రవరి అండ్ మార్చ్. ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 20 వరకు ఇట్స్ కాల్డ్ ఫల్గుణ మాసం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. మన దేశంలో ద లాస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్తో సమానమైన ఎమ్మెల్యే సీట్లున్న మరో రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్తో సమానమైన ఎమ్మెల్యే సీట్లున్న మరో రాష్ట్రం ఏది? నీకు పాలిటిక్స్ వచ్చింది కదా బానే? ఉంది అంటే 2-3 వాళ్ళందరూ ఉన్నారు కదా, దగ్గర ఉన్నాయి. ఓకే, ఎవరు తెలియదు, సారీ. పశ్చిమ బెంగాల్ 294 ఎమ్మెల్యే స్థానాలు. నాకు తెలుసు కానీ భయం వేసిందండి. భయం వేసింది. ఆ. సేఫ్టీకి Yeah. ఎందుకు 20,000 ఇవ్వడం అని. చిన్న పాప నా మీద ప్రేమతో ఇచ్చాడు. ఓకే, సో వర్ష 54,200, చిన్న 64,200, కమల్ 65,500. అండ్ ఈ శివరాత్రి స్పెషల్ ది అల్టిమేట్ విన్నర్ ఈస్
1,49,300తో ప్రియ సఖి ప్రియా. ఓకే, సో చిన్న ప్రియా, వర్ష అండ్ కమల్, వి ఎంజాయ్డ్ ఇట్. మీరు ఎంజాయ్ చేశారు కాబట్టి అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్, హ్యాపీ శివరాత్రి. శివరాత్రి.